జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతి పనికి లంచాలు అడిగి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మత్స్యశాఖ అధికారులకు మత్స్యకారులు నోట్ల మాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇప్పటికే లైసెన్స్ కోసం 50,000 లంచం ఇచ్చామని అయినా కూడా వదలకుండా మళ్లీ పదే డబ్బులు అడుగుతున్నారని మత్స్యకారుల సంఘం నాయకులు ఆరోపించారు. ప్రతి పనికి లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడు పల్లికొండ ప్రవీణ్ వినూత్న పద్ధతిలో నోట్ల మాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా ఊళ్ళో 20 ఇట్లా రమేష్ ఇట్లా మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే మా దగ్గర ఎన్ని తీసుకుంటారు? వీడియో రికార్డు పెట్టరు, వాయిస్ రికార్డు పెట్టరు, తీసుకొచ్చి దాన్ని వేస్తాం. మీకు ఇంతకన్నా పెద్ద దాన్ని వేస్తాం, అది పెడతాం. అందరండి ఆఫీసర్ కదా మీరు దండ వేసుకో, పైన దండ వేసుకో, పెట్టుకోపో పిచ్చి పిచ్చి కాదు. ప్రెషర్ ఉంది మేడం, అల్లంతా అది తీసుకురా. రికార్డు బయటకి, రికార్డు బయటకి మన అనుకుంటా అనుకున్నావా? మజాక నేను కాదు వేసుకున్నా అనుకున్నా. విడా రికార్డు తీసుకోరా, మీరు బయట తీసుకోండి. ఫోన్లో రికార్డు తీసుకురా. రవి ఆయన ప్రతి పనికి ఆఫీసర్ లంచమే. ఒక మెంబర్షిప్ కావాలన్నా, లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా, ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీస్లో ఎట్లయితే అవినీతి ఉంటుందో సేమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. మేము గతంలో 2018లో ఏసీబీకి పట్టించినాం, మీ అందరూ గుర్తే. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము ఎందుకు ఏసీబీకి పట్టించినాం? మా గంగా బుద్ధులు కానీ తెనుగోళ్ళు కానీ రూపాయి పెట్టకుండా పని చేసుకోవాలని మేము కొట్లాడుతున్నాం. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా విలువ లేకుండా నేను అవినీతి గురించి మాట్లాడితే నా తలకాయ తీసేస్తా అంటాడా? నన్ను మెట్పెళ్ళి అమ్ముతా అంటాడా? అది ఇప్పుడు మీ అందరికి వాయిస్ పెడతా. మీరే ఈ కమిషనర్కి పెడతారా, మంత్రికి పెడతారా? పెట్టుండ్రి. ఎన్ని రోజులు మేము ఓపిక పట్టాలి? ఈయన బెదిరిస్తాడు, ఈయనకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఈయన ఫోన్లో వాయిస్ రికార్డు ఉన్నది, ఈయన దగ్గర వాయిస్ రికార్డు ఉన్నది, నా దగ్గర ఉన్నది. వాళ్ళకు నేను స్కిల్ టచ్ పెట్టిండు, వాళ్ళని బెదిరిస్తాడు. ఎంతమందికి లొల్లి పెడతాడు? ఇట్లా ఎన్ని ముదిరాజ గంగబూతులకు లొల్లి పెట్టేది వీళ్ళే, ఆఫీసర్లే. మేము అన్నదమ్ములు లేక మంచిగానే ఉంటాం మేమందరం, కానీ లొల్లి పెట్టేది ఆఫీసర్లే. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవాలి, మేము సెలవడి కావాలి. గీది మా బతుకు గీది. ఏం చేయాలి? ఇది ఎన్ని రోజులు ఓపిక పట్టాలా? మేము ఎంత డిమాండ్ చేసిండి? ఎంత డిమాండ్? ఒక్కొక్క వ్యక్తికి 2,000, 3,000 రూపాయలు. లైసెన్సులు ఇస్తే 1,000 రూపాయలు. ఏంటి కావు ప్రూఫ్స్, ఎవిడెన్స్ చూపెడతాం. ఏం చూపెడతారు? మజాకా? నువ్వేమో ఎన్ని మాట్లాడినావు మా మీద? ఏం న్యాయం చేసినావు నువ్వు? ఒకటి చెప్పి మరి బెడగని మాట్లాడతా. లోపలికి రండి, ఏం మాట్లాడతా చూపెడతా. మీరు అందరూ ఈ రికార్డు నుండి, ఆ వాయిస్ రికార్డు నుండి మొత్తం మీరు రాండి. వెంకటేష్ భాయ్ మీరు రాండి. మీ లోపలికి రండి. వెంకటేష్ ఏం లేదండి, మాకే గజా రండి. వెంకటేష్ ఇట్లా గైనా మన సొసైటీలో కట్టించి ఒకటే రోజు లోపల రాజీనామా ఆమోదిస్తాడు. ఒకటే రోజు లోపల అన్న ఇండ్రి, ఒకటే రోజు లోపల రాజీనామా ఆమోదిస్తాడు. బ్యాంకులకి ఏ అధికారం ఉందని చెప్పి బ్యాంకులకు నోటీసులు రాస్తాడు. పైసలు రిలీజ్ అయితే బ్యాంకులకు ఎందుకు రాయాలి? మీరు ఆఫీస్కి వస్తే మన స్కిల్ టెస్ట్ పెట్టి ఆఫీస్కి అయితే బయటకు ముగ్గేసాడు. నువ్వు ఎందుకు వచ్చావు? మీరు చెప్తారు ఈ విషయంలో ఏంటంటే ఒక విషయం సొసైటీ తీసుకెళ్ళండి. మీరు అన్ని తీసుకెళ్ళండి. రికార్డు పట్టుకురా, ఫోన్లో రికార్డు తీసుకెళ్ళండి. ఓకేనండి, వినండి. 9 మంది వాళ్ళు కార్యవర్గం ఉంటే 5 రాజీనామా చేశారు. కాదు, ప్రెసిడెంట్ సెక్రటరీ 9 మంది కార్యవర్గం ఉంటుంది మనకు. అందులో మెజారిటీ కోఆప్షన్ మెంబర్లు 5 రాజీనామా చేశారు. ఈయన ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే వీళ్ళకి ఇన్ఫార్మ్ ఏమని చేసినామంటే మీరు 9 మందిలో 5 రాజీనామా చేసిండ్రు, సర్వ సమావేశం నిర్వహించాలా, ఇదంతా చేసేది ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ బాడీ పెట్టుకొని తీసుకున్నామంటే తర్వాత వాళ్ళు ఒకరు విత్డ్రా అయ్యారు, 4 విత్డ్రా అయితే మళ్ళీ అప్పటి వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర మన సొసైటీ అమౌంట్ ఏదో ఉందట ఫీజు చేయమని బ్యాంక్ రాయడం జరిగింది తప్ప ఇందులో ఏం లేదు. ఫ్రీజ్ చేయమని రాయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు విత్డ్రా అయ్యిండు, సొసైటీ విత్డ్రా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు విత్డ్రా చేయమండి
బ్యాంకు నుంచి విత్డ్రా చేయాలంటే విత్డ్రా చేస్తానని చెప్పిన. ఇప్పుడు విత్డ్రా లెటర్ కూడా ఉడిపించేసిన. ఆల్రెడీ బ్యాంక్ లెటర్ తెచ్చిండ్రు. దాంట్లో ఏముంది, సొసైటీ గొడవలలో వాళ్ళు ఒకటే క్యాస్ట్, ఒకటే 100 మంది ఉన్నారు. వాళ్ళు గొడవలు పడితే మనం ఏం చేస్తాం? దాన్ని సాల్వ్ చేసే పద్ధతులు ఏం చేస్తున్నారంటే మధ్యలో వీళ్ళు గంగపుత్రులు మధ్యలో ఆఫీసర్ అనేటోడిని ఎటుపోయి భద్రం చేయాలని చెప్పి చేస్తారు తప్ప మేము స్వతంత్రంగా వాళ్ళ విలేజ్కి ఎప్పుడు వెళ్ళింది లేదు. వాళ్ళే లొల్లి పుట్టుకొచ్చి మా దగ్గరికి 2 సార్లు, ఒకసారేమో ఇట్లు ఇచ్చిండ్రు, ఒకసారేమో వీలే ఇచ్చిండ్రు, ఆ పార్టీ వచ్చిండ్రు, ఈ పార్టీ వచ్చిండ్రు. ఇద్దరిని సర్దుమన కొట్టి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాతనే సాల్వ్ చేద్దాము, ఇప్పుడు అర్థం అని చెప్పి సాల్వ్ చేసి వాళ్ళని సెటిల్ చేసేది జరిగింది. ఒక ఫ్రీజ్ అమౌంట్ చేసినాం, బ్యాంకులో అమౌంట్ని ఫ్రీజ్ చేయించిన. ఎందుకంటే మరి లొల్లిలు ఉన్నప్పుడు ఏ అధికారం అని చెప్పించినావు? జిల్లాధికారిగా మనకి ఏంటంటే ఫీజు ఆపోజిట్ వ్యక్తులు మనకి ఏమన్నారంటే ఆపోజిట్ వ్యక్తులు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఫ్రీజ్ చేసి సొసైటీ సర్దు మణిగిన తర్వాత సెటిల్ చేద్దామని చేసినాం. అట్లా అంతే తప్ప డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఏం లేదు. వాళ్ళదేముంటుంది, కోర్టు ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అడగండి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పెట్టినాం. నిన్న పెట్టడం జరిగింది. డేట్ తీసుకొని కంటెంప్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి పెట్టడం జరిగింది తప్ప అందులో ఎటువంటిది వాళ్ళని ఎందుకు అడుగుతామండి? పెట్టినాము, వెళ్తున్నాము. ప్రతి సంఘాలకు కూడా ఏదున్నా సహకార సంఘాలకు చేస్తున్నాము, విల్ఫుల్గా చేసేయడం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళని ఎందుకు అడుగుతామండి డబ్బులు? మరి పైసల దండ ఎందుకు పట్టుకొచ్చారు వాళ్ళు? ఏమో వాళ్ళకు అతి ఆవేశంతో ఏదో తీసుకొని వస్తున్నారు వాళ్ళు. అతి ఆవేశం ఎందుకు వాళ్ళకు? ఏమన్నా ఉంటే మీరు వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఆఫీస్కి వచ్చి క్లియర్ గా మాట్లాడక దండలు పట్టుకుని బయట కలెక్టర్. నేను ఒకటి చెప్తున్నా, ఇగో నేను జరిగిన స్కిల్ టెస్ట్ సభ్యులు ఉన్నారు, మీకు ఎంత అడిగినో ప్రెస్ వాళ్ళు ముంగట చెప్పుండ్రి. సార్ చెప్పు, నువ్వు భయపడకు, మేము అంతా నిలబడతాం. చెప్పు. మనిషికి 1500 ఎవరు అడిగిండ్రు? మనిషికి 1500 ఎవరు అడుగుతారు? వాళ్ళు ఎందుకు భయపడిస్తారు మీరు? మేము అడిగాము. మరి ఎవరు అడుగుతారు? నేను ఆఫీస్కి మామిరాలు ఏం అడిగిండ్రు మీరు పైసలు? మేమేం అడగలేదు. ఎందుకు అడగలేరు? ఎవిడెన్స్ మేము చూపెడతాం కదా. ఎవిడెన్స్ సైకోలు తెలుసు కదా నీకు? అవునవును. సైకోయిజం నాయనలో సగం బ్లడ్ ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో నిర్మల్ సైకోయిజం ఉన్నది. నేను మామూలు వేరే క్యాస్ట్ కాదు. అవునవును. నేను ఏం చేయాలని చెప్తా నాకు తెలియదా? తెలిసే నాకు నేను వట్టునేనా? నేను వట్టునే కాదు. నేను అధికారి ఉండి ఉన్నా. అధికారి భయనిపెడితే ఏం చేయాలని చేస్తున్నాను. కానీ నేను ఏమంటున్నా, నువ్వు అన్యాయంగా నువ్వు కాకు. ఎవడో చెప్పిన దానికి మన పిల్ల మన పనబెట్టాలి చేయకు. న్యాయంగా ఉండు. వాడెవడో వారు మాట్లాడారు కదా శ్రీప్రముడు. నిన్న రేసుపల్లిలా ముదిరాజులు బ్యానర్ కట్టి మా ఈ చెరువు మాగాని వచ్చే వారంకెళ్ళి తిరుగుతున్న వాళ్ళు నాకు నేను దొరికించుకొని వస్తే నేను రేసు పంపించిన. నేను ఇయ్యాల వేసి పట్టిద్దామని వచ్చిండు. వాడు శ్రీనివాస్ గారు ఎటో పారిపోయిండు. కూర్చున్నా, పట్టిందా బాబు, ఎవరిని తప్పిస్తా వట్టి అని చెప్పిన. పట్టించిన తర్వాత మెట్పెల్లిలా తలలే లేపెట్టని చెప్పిన. తలలు కాళ్ళకెళ్ళి తల లేపి ఎస్ఐ స్టేషన్ పోతాని చెప్పిన అరవింద్కు. గూండాలు మా దగ్గర ఉన్నారు, మా దగ్గర ఇంద్రకాంత్ దగ్గర గూండాలు ఏమైనా చేస్తాం. నాకు అన్యాయం దగ్గర మేము కూడా చేయాలి కదా. నా ఉద్యోగం వ్యక్తిగత కాదు సార్. మీకు ఆఫీసర్ గానీ మిమ్మల్ని మాట్లాడుతుంది వ్యక్తిగత చూసిన వ్యక్తిగతం కాదు. నేను ఏమంటున్నా, నా లైఫ్ వ్యక్తిగతం కాదు. నేను ఏమంటున్నా, అతను తీసుకోనరా, రూల్ బై రూల్ మాట్లాడదాం. వాళ్ళు ఏం చేసినా మాట్లాడదాము, మనం ఏం చేసినా మాట్లాడదాము. వాళ్ళు ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు మాట్లాడదాం. జిల్లాధికారిగా మనకి ఏంటంటే ఫీజు ఆపోజిట్ వ్యక్తులు మనకి ఏమన్నారంటే ఆపోజిట్ వ్యక్తులు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఫ్రీజ్ చేసి సొసైటీ సర్దు మణిగిన తర్వాత సెటిల్ చేద్దామని చేసినాం. అట్లా అంతే తప్ప డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఏం లేదు. వాళ్ళదేముంటుంది, కోర్టు ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అడగండి. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పెట్టినాం. నిన్న పెట్టడం జరిగింది. డేట్ తీసుకొని కంటెంప్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి పెట్టడం జరిగింది తప్ప అందులో ఎటువంటిది వాళ్ళని ఎందుకు అడుగుతామండి? పెట్టినాము, వెళ్తున్నాము. ప్రతి సంఘాలకు కూడా ఏదున్నా సహకార సంఘాలకు చేస్తున్నాము, విల్ఫుల్గా చేసేయడం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళని ఎందుకు అడుగుతామండి డబ్బులు? మరి పైసల దండ ఎందుకు పట్టుకొచ్చారు వాళ్ళు? ఏమో వాళ్ళకు అతి ఆవేశంతో ఏదో తీసుకొని వస్తున్నారు వాళ్ళు. అతి ఆవేశం ఎందుకు వాళ్ళకు? ఏమన్నా ఉంటే మీరు వాళ్ళు ఇప్పుడు
మా దగ్గర ఆఫీస్కి వచ్చి క్లియర్ గా మాట్లాడక దండలు పట్టుకుని సీసీలు ఎందుకు కొట్టిగా మేము పెట్టియమని నువ్వు సీసీలు ఎందుకు కొట్టిగా బయట కలెక్టర్ నేను ఒకటి చెప్తున్నా ఇగో నేను జరిగిన స్కిల్ టెస్ట్ సభ్యులు ఉన్నారు మీకు ఎంత అడిగినో ప్రిన్సిపల్ ముంగట చెప్పుండ్రి సార్ ఎంత డిమాండ్ చేసిండు చెప్పు నువ్వు భయపడకు మేము అంతా నిలబడతాం చెప్పు మనిషికి 1500 ఎవరు అడిగిండ్రు మనిషికి 1500 ఎవరు అడిగినరు ఎవరు అడుగుతారు వాళ్ళు ఎందుకు భయపడిస్తారు మీరు మేము అడిగినాము మరి ఎవరు అడుగుతారు నేను ఆఫీస్కి నేను మామిడాలు ఏం అడిగిండ్రు మీరు పైసలు మేమేం అడగలేదు ఎందుకు అడగలేరు ఎవిడెన్స్ మేము చూపెడతాం కదా ఎవిడెన్స్ చూపించు అరే క్యాండిడేట్ చెప్తారు నేను మళ్ళీ ఇంకేం చెప్తారు సార్ నేను ఒకటి చెప్తాను ఇలా తమ్ముడు అకౌంట్ మీరు కలెక్టర్ గారికి ఇచ్చి ఇలా తమ్ముడు అకౌంట్ ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ నడుస్తుందో ఆ కలెక్టర్ మేడం చెప్పిపించి ఇలా తమ్ముడు అకౌంట్ తీపియండి తీపిస్తే ఎన్ని అమౌంట్ ఎంత పడుతుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది నేను చెప్పడం అవసరం లేదు ఇలా తమ్ముడు పేరు ఏం పేరు అరవింద్ ఇలా తమ్ముడు పేరు వీళ్ళ తమిళ అకౌంట్ మేడం చెప్పి తీపియండి ఎంత తీసుకోవడం ఒక 2 నెలల నుంచి స్టేట్మెంట్ తీపియండి మీ జగిత్యాల నుంచి ఎంత అమౌంట్ పడుతుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది ఇంకోటి నేను జిల్లా ప్రెసిడెంట్ అయి ఉంటే ఇది లాక్ది ఏమంటాడు అంటే ఏసీబీకి పట్టిస్తే నేను మంచిగా చెప్పిన సార్ ఇజ్జత్ పోతుంది జగిత్యాల జిల్లాలో ఏసీబీకి పట్టిస్తే ఇది మంచి పద్ధతి కాదు మానుకున్నా అంటే ఏమంటాడు అంటే మీ మెట్పెల్లి కాచి మీ తలకాయలు లేపుతా మెట్పెల్లి కాచి తలకాయలు లేపుతా అంటాడు ఇబ్బంది పెడుతుందండి మీరు ఇవన్నీ ఒకటి కాదు వాళ్ళు అన్ని ఆలోచన అనిపించడం తప్ప వాళ్ళు ఎవరితో అనిపించుకున్నారు వాయిస్ రికార్డు మేము ఎందుకు అంటామండి ఒక నిమిషం మీరు రావుండి కదా ఇంటర్ కదా వాయిస్ వాయిస్ మా వాయిస్ ఎందుకు అవుతుంది వాళ్ళు ఎవరితో గ్రూప్ లో రిలీజ్ చేస్తాం మీ వాయిస్ నేను ఎందుకంటా నాకేం అవసరం ఉండే నిర్మల్ నాయత కాదు కదా నిర్మల్ మాది మేము ఎందుకంటే మీరే రికార్డ్ చేయించుకోవచ్చు రికార్డింగ్ సెంటర్లో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నారు మేము ఎందుకంటే మరి ఎంతమంది న్యాయం చేస్తున్నాం కానీ వాళ్ళకి అన్యాయం అనిపిస్తుంది అంతే సరే ఇప్పుడు మొత్తం రికార్డు పెడతాము మేము తప్పేమన్నా ఉంటే మీరు దానికి వచ్చేయండి బరాబరి తీసుకోకపోతే ఇంకొక వారం రోజుల లోపల జిల్లా గంగాపుత్రాలను కలిపి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ మీ పత్రికా మీడియాగా మేము చెప్తున్నాం ఇలాంటి అవినీతి పనులు ఆఫీసులో ఉండద్దు తక్షణమే మేము ఫైల్ అన్ని జప్తు చేసుకుని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ నిన్న మొన్న ఏది కల్వకోటలో స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది నేను చెప్తున్నా స్కిల్ టెస్ట్ పెడితే వీళ్ళు ఏదైతే కల్వకోట బొమ్మలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి మేము ఇవ్వకపోతే కోర్టుకి ఆర్డర్ తీసుకొచ్చాం కోర్టుకి ఆర్డర్ తీసుకొస్తే కూడా ఎలక్షన్ కోడ్ నుంచి బెటర్ అయినా మేము ఓపిక పెట్టాం ఎలక్షన్ కోడ్ అయిపోయింది మేము అమెండ్మెంట్ చేయాలంటే ఒక ఊరు నుంచి ఒక విలేజ్ డిలే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇవ్వాలంటే కల్వకోటలోనే 50,000 రూపాయలు అడుగుతాడు డిలీట్ చేయాలంటే ఒక ఊరిని తర్వాత ఇంకేమంటాడు అంటే బొమ్మలకు టెస్టింగ్ పెట్టాలి ఇలా 2 ఆర్డర్లు వచ్చినాయి ఒక ఊరిని డిలీట్ చేయాలి బొమ్మలకు టెస్టింగ్ పెట్టాలి ఏం చేయాలని చేసిండు అది నేను చెయ్యా ఫస్ట్ మీకు స్కిల్ టెస్ట్ పెడితే నాకు 1,00,000 వస్తాయని చెప్పి వీళ్ళతో పెట్టిపించుకున్నాను నిన్న మేము కూడా ఒక జిల్లా ఆఫీసర్ అధ్యక్షుడిగా నేను పోయినా పైసలు అడిగిండు చేసిండు మేము మాట్లాడాము ₹1 కూడా ఇవ్వలేదు మేము బరాబర్ ఏసీబీ కొట్టిద్దామని ఆయన కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నది గతంలో జరిగింది మళ్ళీ అయితే కలెక్టర్ గారికి చెడ్డ పేరు వస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మేము సైలెంట్ గా అయిపోయినాం మీడియా అందరికి చెప్తా ఉన్నాము ఈయన కల్వకోట ఒక భీమా పెద్ద మనుషులు మీరు ఆయనతో మాట్లాడితే క్లియర్ గా చెప్తాడు తీసేయమంటే కూడా ఆయన తీసేయలేడు పైసలు కావాలంటే ఊరు డిలీట్ చేయాలంటే పైసలు కావాలి మరి అట్లా నువ్వు ఎన్ని సొసైటీ చేసినావు ఎలక్షన్ కోడ్ లో 3 గ్రామాలకు టెస్టింగ్ పెట్టిండు నువ్వు ఎట్లా పెట్టినావు అని చెప్పి రికార్డు మేము ఇన్ఫర్మేషన్ కింద పెడితే వరకు ఇస్తలేడు ఎక్కడ ఇచ్చేసి పిలిచి అడుగుంటారు మీరు 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 క్లియర్ గా వివరణ తీసుకోండి ఆయన ఏం చేసిండు రికార్డు నువ్వు ఎలక్షన్ కోడ్ ఉన్నాక ఎట్లా పెట్టావు మేము అడిగినాం అడిగితే బ్యాక్ డేట్ లో పెడతారట నువ్వు ఒక ఆఫీసర్ ఉండి నువ్వు బ్యాక్ డేట్ ఎట్లా పెడతావు నువ్వు ఎలక్షన్ కోడ్ ఎట్లా పెడతావు కంప్లైంట్ ఇస్తాను పోతే ఏమన్నారు ఒక ఆఫీసర్ అడిగితే అద్దు ఇస్తే ఢిల్లీ దాకా పోవాలని నౌకరికి పోతుంది ఢిల్లీకి వెళ్ళి బాగా ఇబ్బంది అవుతుంది కొన్ని గంగలో పోయి ఎలక్షన్ అయిపోయాక మాట్లాడరు అని చెప్పి ఆయన మేము ఊకున్నాం ఇవన్నీ మేము ఊకుంటా వచ్చి మా తప్పిది నువ్వు ఎన్ని పైసలు తీసుకోండి బ్యాంక్ స్టేట్మెంట్లలో చూస్తే ఏర్పడుతుంది మీకు ఈజీగా చెప్తున్నా ఈయన ఇక నేను తమ్ముడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి ఈయన ఎంత పెద్ద అవినీతి పరుడు ఏర్పడుతుంది